వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌన్సిలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేశారో వాళ్ళకి ఇప్పుడైతే ఎగ్జామ్ డేస్ వచ్చాయి. ఎవరైతే ముందు వీడియోలో ఈ యొక్క ప్రాసెస్ చేసింటారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ నేను ఈ వీడియో చేస్తాను కదా ముందు వీడియోలో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసింటారో వాళ్ళకైతే ఎగ్జామ్ డేస్ వచ్చాయి. అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఈ యొక్క ఎగ్జామ్ డేస్ వచ్చేసి మీకు 3 మెసేజ్లు అయితే వస్తాయి. ఒకటి వాట్సాప్లో, అలాగే జీమెయిల్కి వస్తుంది, తర్వాత మెసేజ్ కూడా వస్తుంది. వాట్సాప్లో ఇలా ఉంటుంది, మీ పేరు ఇచ్చి అందులో కంగ్రాచులేషన్ అని ఉండి మీ యొక్క ఎగ్జామ్ డేస్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఏ టైం ఉంటుంది, మీ యొక్క విలేజ్ నేము, మీ యొక్క మండల్, అలాగే డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క స్టేట్ ఇచ్చింటారు. ఎగ్జామ్కి 15 నిమిషాలు ముందరగా వెళ్ళండి అని అక్కడ మెన్షన్ అయితే చేసింటారు. మీరు ఏమైనా మిస్టేక్ చేసింటే వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఈ యొక్క ఎగ్జామ్కి 24 అవర్స్ ముందు ఈ యొక్క ప్రొఫైల్ అయితే లాక్ అవుతుంది, కాబట్టి ముందుగానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఈమెయిల్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులోనే కౌన్సిలం వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు లాగిన్ అవ్వంటే లాగిన్ అవ్వచ్చు. ఇక 3వ మెసేజ్ వచ్చేసి మీకు మామూలు మెసేజ్లో కూడా వచ్చి ఉంటుంది, వాట్సాప్ మెసేజ్, తర్వాత జీమెయిల్ మెసేజ్, ఇక 3వది వచ్చేసి మామూలు మెసేజ్. సో ఈ 3 మెసేజ్లు అయితే మీకు వచ్చింటాయి. అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు సచివాలయంలోనే చేసుకోవచ్చు. సచివాలయం సిబ్బంది మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఈ యొక్క మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మెసేజ్ డేట్ చూసుకొని ఆ యొక్క డేట్లో ఎగ్జామ్కి అటెండ్ అవుతే సరిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఇచ్చినట్టయితే వెంటనే ఎడిట్ అయితే చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఇచ్చినా ఒకసారి చెక్ చేసుకొని ఒక ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఆ యొక్క డేట్ చూసేసి డైరెక్ట్గా ఎగ్జామ్ దగ్గరికి అయితే వెళ్ళండి. టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీ కోర్స్ అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్ అనేవి మీ కోర్స్ ఆధారంగా అయితే వస్తాయి. కాబట్టి మీ కోర్స్ కామెంట్ చేస్తే మీరు ఏ టెక్నికల్ వీడియో చూసుకోవాలో మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.